మనకి తెల్లారేసరికి ఎవరో మన ఫ్రెండ్ వస్తాడు కలవాలి అనుకున్నాం అనుకోండి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అని పాట పాడతాం. అదే తెల్లారేసరికి అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారా అన్నాం అనుకోండి, ఈ రాత్రి తెల్లారకుండా ఉంటే బాగుండు, ఈ రాత్రి 2 గంటలు పొడిగిస్తే బాగుండు. నిజానికి ఎప్పుడైనా రాత్రి పొడిగించడం జరుగుతుందా, తగ్గించడం జరుగుతుందా? రెండూ మన మనస్సే. ఆనందంగా గడిచిపోతూ ఉంటే తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ బడి తెరిచే వరకు చూడండి, బడి తెరిచే రోజున బడికి వెళ్ళమంటే వాళ్ళు ఏమంటారు, 15 రోజులు 15 నిమిషాల్లో అయిపోయినాయి అంటాడు. ఎందుకంటే వాడికంత ఆనందంగా ఉంది. మళ్ళీ బడి తెరిచాక సాయంత్రం వచ్చాక బడి ఎలా ఉందిరా అంటే, ఒక్కరోజు 15 రోజులు పాఠాలన్నీ చెప్పేశారంటాడు. ఎవడని చెబుతాడా? ఎందుకని వాడికి ఇష్టం లేదు. సెలవులు ఇష్టంగా ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయినట్టుగా ఉన్నాయి, బడి ఇష్టం లేదు కాబట్టి ఆలస్యం అయినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ కాలం ఎక్కడుంది చెప్పండి? 15 రోజులు 15 నిమిషాలు అనేది మన మనస్సులో ఉంది తప్పితే క్యాలెండర్లో లేదు, గడియారంలో లేదు, లోకంలో లేదు. ఇదే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని శంకరాచార్య అన్నది.